ఏమో రాత్రి 2 అయినా ఇంటికి వస్తలేడు ఆయన. పార్క్ లో కపుల్స్ కి పని ఉంటది రా, ఆయనకి ఏముంటది? మిస్సింగ్ కేసు పెడదామా? కొట్టుకోబోతున్నాయి ఏందన్నా శాపాలు పెడుతున్నావు? ఇంట్లో తిడితే వాళ్ళు ఇవ్వనికి ఏమైనా ఆడపిల్లనా ఆయన? ఆ వీడియో వాళ్ళ అన్నకు పంపించాలి, వాళ్ళ అన్న చూడాలి, యూట్యూబ్ లేసా డైరెక్ట్. ఇది ఫోన్ ఎందుకు లేపుతలేవు? ఫస్ట్ టైం పిల్లలు లవ్ చేసినారా? ఏడు అరే అన్న నాకు మాటలు వస్తలేవా అన్న? 3 సంవత్సరాలు అయిపోయింది. పిల్లలే లవ్ చేసిన. ఇద్దరు లవ్ చేస్తుంది ఇప్పుడు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. మనతో అంతా మాసు. మాసు లేడు, మనమే ఉన్నాం ఇప్పుడు. అన్న వారం నుంచి ఫోన్ లేపుతలేడు. పవన్ అన్నని పిలిచిన ఫోన్ చేస్తాడేమో అని చెప్పి. ఊరా ఈరోజు నా బర్త్డే, నాకు తెలుసు. 13 years ఫ్రెండ్షిప్ మాది. వాడు ఏదున్నా నాకు చెప్తాడు. వాడు నా బర్త్డే అని పొద్దున్న నుంచి ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెట్టలేడు, ఫోన్ మెసేజ్ చేయలేడు, ఫోన్లో లేపుతలేడు ఆయన వారం నుంచి. అందుకనే నీకు ఫోన్ చేసిన నేను, బర్త్డే రోజు మీరు కలుస్తారేమో అని చెప్పి. ఫోన్ అది కాదురా, నా బర్త్డే రోజు నేనే ఫోన్ చేసి నేనే విజ్ చెప్పించుకోవాలా? అట్లా అంటలే అన్న, ఆయన ఇంటికాడ ఇట చక్కగా ఉంటలేడు. అన్న వాళ్ళకి చెప్పిన ఇట ఇంట లేడు అంటుండే. ఇంటికి పోతుంటే ఇంటికి పోతున్నంట. ఏమో రాత్రి 2 అయినా ఇంటికి వస్తలేడు ఆయన. లొకేషన్ చూడొచ్చు, పోదాం మనం అన్నకాడికి. అరే స్నాప్ లో లొకేషన్ వస్తుంది. ఇంకా యూట్యూబ్ లో వీడియోలే పోస్ట్ చేయలేము మేము. ఇంకా 2 వారాలు అవుతుంది. అవు మళ్ళా బంటి వీడియో ఎప్పుడు పోస్ట్ చేసినాం? 10 రోజులు అయిపోయింది. వారానికి 2 పోస్ట్ చేయాలి. ఇట్లుంటే ఎట్లా? ఫోన్ అయితే ఎంత లోపల లేపడరా. వాడు నా బర్త్డేకి వాడు ఫోన్ చేయాలి కానీ నేను చేసినట్టు ఏం కాదన్నా. లొకేషన్ చూడు దబ్బున. స్నాప్ లో లొకేషన్ స్నాప్ లో లొకేషన్ చూసినాం అనుకో తెలుస్తుంది. మేమేం పోరోళ్ళం, మేమేం మాట్లాడలేకనే నీకు ఫోన్ చేసి పిలిచినాం. నువ్వే లైట్ తీసుకుంటే వీడియో చూపించాను. ఇంకా యాక్చువల్లీ మనం వీడియో అనేది తీస్తున్నాం, అది స్టోరీ. ఏంటంటే వాళ్ళ అన్న అంతలేడు. రాత్రిపూట ఏదైనా తిరుగుతుండే వాళ్ళ అన్న ఏమనుకుంటుండ్రు, ఈడేమో డ్యూటీకి పోతున్నా, బయట పని చేస్తున్నా అంటాడు. రాత్రి 2 గంటలకు డ్యూటీ ఏముంటుంది? ఈడేమో 10th ఫెయిల్ నా కొడుకు. ఈడు ఐటీ కంపెనీలో డ్యూటీలు ఇట్లా రావు. ఇంకే ఏం చేద్దామంటావు మరి? అరే బీ బ్లాక్ అని అనిపిస్తుంది. బీ బ్లాక్ లో ఉండవు. బీ బ్లాక్ లో ఉన్నా? బీ బ్లాక్ లో ఉండదు గైస్. ఇక్కడ బీ బ్లాక్ లా పోదామా? పార్క్ అని ఉంది, పార్క్ అని కొట్టేది. పోదామా? అడి పోయి ఆయన దూరం ఉండంటే మనం బ్యాక్ కెమెరా పెట్టేసేద్దాం. సరేనా? ఏం చేస్తున్నాడు? ఏమో ఏడున్నా అసలు. బి బ్లాక్ అయితే వచ్చేసినాం మనం. 5 minutes అని పార్క్ లో కపుల్స్ కి పని ఉంటది రా, ఆయనకి ఏముంటది? మిస్సింగ్ కేసు పెడదామా? బ్యాక్ కెమెరా పెట్టు సరేనా? నేను పోగానే నేను అడుగుతా, వాళ్ళు వెళ్ళిపోద్దు. చల్వద్దు దోలాడుతున్నాం ఆయన. దొరుకుతలేడు. లొకేషన్ ఏమో కింద చూపిస్తుంది. లొకేషన్ పక్కకే ఉంది, ఆయన దొరుకుతలేడు. మూసినది కొట్టుకోబోతున్నాయి. నువ్వేందన్నా శాపాలు పెడుతున్నావు? 11-12 రోజులు అవుతుందంటే ఎక్కువనే అవుతుందన్నా. వీడియో పోస్ట్ చేయకనే మస్తు. ఇంట్లో తిట్టిరా? ఇంట్లో తిడితే వాళ్ళు ఇవ్వనికి ఏమైనా ఆడపిల్లనా ఆయన? ఏందన్నా ఎంత తిరిగినా కనిపిస్తూనే లేడు ఆయన. ఏం చేస్తున్నా ఆడ? యాందిరయ్యా యాం చేస్తున్నా? కాదరా హరి, ఫోన్ కార్ వెనుకలకి వీడియో తీపిస్తా. నువ్వు వీడియో అన్నా కార్ వెనుకలకి ఇచ్చేసి సాయి ఫోన్ ఇచ్చేసి కన్నా ఇచ్చేసి నేను పోతా. ఏదో అనుకుంటా. అనుకున్న తర్వాత
నువ్వు ఫోన్ ఆయనకి ఇచ్చేసిన అన్న ఆ వీడియో వాళ్ళ అన్నకు పంపించాలి, అలా అన్న చూడాలి, యూట్యూబ్ చేస్తా డైరెక్ట్ ఇది. కొద్దిరా నువ్వు నేను తీపిస్తా ఇంటికి కాదు. ఫోన్ ఎందుకు లేపుతావు చెప్పు, ఎందుకు ఏడుస్తున్నావు? నీకే దగ్గర ఫస్ట్ టైం ఒక పిల్లలు లవ్ చేసినారా? ఏడుస్తుండ్రా ఏడు. ఏమైందన్నా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైందన్నా? నాకు చెప్తలేడు, లవ్ చేసిండంట. లవ్వా? ఆ. మాటలు మాట్లాడుతున్నావు. ఏమైందన్నా, నడువు ఇంటికి నాడు. ఫోన్ చేస్తే కాదు. ఫోన్ లేపుతలేను. కాదు ఈరోజు ఏంది గుర్తుందా? ఏంది? గుర్తులేదా? అంటే ఈరోజు ఒక విషయాలే అంట. ఏందన్నాను? నా బర్త్డే రాత్రి 12 ఫోన్ చేస్తామని వెయిట్ చేసినారా? ఏడుస్తు అరే అన్న, నాకు మాటలు వస్తలేవా అన్న? ప్రతిసారి కాదు. ప్రతిసారి నా బర్త్డే 12కి ఫోన్ చేస్తాడు. 12కి ఫోన్ లేదు, 10 అవుతుంది, గుడికి పోవాలి. అది ఏడుస్తాడు ఏందన్నా? అరే ఈడుస్తావేం రా, నేను ఏం అడుగుతున్నా, నువ్వు ఏం చెప్తున్నావు? చెప్తున్నా కదరా లవ్ చేసినా అని చెప్పి. ఈరోజు మళ్ళీ ఏం అరే చేస్తున్నావు, ఏం అమ్మరా చేస్తున్నావు, ఏం లవ్ చేస్తున్నావు? ఏందన్నా? ఫోన్ అన్నా కొత్తగా వింటున్నా. ఇది కొత్త స్టోరీలు చేస్తున్నాం. నాకు ఈడు ఎందుకు నాకు చిదర కొడుతుందిరా లవ్ లవ్ అంటే. నేను ఎప్పుడైనా పిల్లలు లవ్ చేసి చూస్తాను, ఒక పిల్ల చూసి నువ్వు మజాక్ ఇంకా కానీ అన్నాడు, అందుకని నేను లవ్ గురించి ఏం మాట్లాడతలేను. ఫస్ట్ నువ్వు మజాక్ ఆడుతున్నావు. లవ్ చేస్తారా? దా దా. ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు. ఎవరిని? నువ్వు మజాక్ ఆడుతురా, నువ్వు లవ్ చేసినావు, 30 years నుంచి చూస్తున్నా లవ్, ఓ పిల్లని చూడరా అంటే ఆ పిల్లని గెలుకా అంటావు. వద్దురా మంచిగా ఉంది రాబోయ్, ఎందుకు రాబోయ్ కానీ వద్దంట. అసలు అంటే నువ్వు ఇప్పుడు లవ్ అంటున్నావు. నిజంగా లవ్ చేస్తారా? 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయిపోయింది లవ్ చేస్తున్నాను నేను. ఆ పిల్లకి చెప్పలే. పిల్ల 3 సంవత్సరాల నుంచి ఎంబడ తిరిగిన, దాని ముందర కళ్ళ పడలే. మొన్న మాట్లాడినా, ఏం చెప్పింది, 3 సంవత్సరాలు ఎంబడ తిరుగుతున్నాం మాట్లాడుతున్నా అని చెప్పిన. 3 సంవత్సరాల నుంచా? నాకు ఎప్పుడు కనిపించలే కదా అనమాట. నీ వెనకాల కనిపించినట్టు, నువ్వు వెనకాల ఉంటే నాకెట్ట తెలుస్తుంది లవ్ చేసినట్టు? కూడా 3 సంవత్సరాలు లవ్ చేస్తున్నావు, కనిపించలే? కనిపించలేదా? నువ్వు ముంగడికి పోలే? ముంగడికి ముంగడ పోయి నామకే తెలుస్తారా? వన్ సైడ్ లవ్ ఏమన్నా? లవ్ అయితే వన్ సైడ్ లవ్ అంటే ఇద్దరు లవ్ చేసుకురా. అరే నువ్వు మజాక్ ఆడతాయి. వన్ సైడ్ లవ్ అంటే ఒక సైడ్ లవ్ చేసిండు, అక్కడ సైడ్ నుంచి ఆమె చేయలేదు. సారీ, ఆమె చెప్పినా పోనీ చెప్పినారా లవ్ అయితే వన్ సైడ్ లవ్ అనేది చెప్పినా. చెప్తే ఏమైందంటే, ఇలా 3 సంవత్సరాల నుంచి లవ్ చేస్తున్నాను, ఎంబడ తిరుగుతున్నా అని చెప్పిన. నాకు ఎప్పుడు నా ముందర రాలే కదా, నువ్వు నా ముందర వస్తే నీకు తెలుస్తుంది. నువ్వు ముందర రాంది లవ్ చేస్తున్నట్టు నేను ఎట్లా నమ్మాలి అని అడిగింది. నువ్వు 3 సంవత్సరాల నుంచి లవ్ చేస్తావు, నా ముందర ఎందుకు రాలే? ఇలా 3వ సంవత్సరం కంప్లీట్ అయిన తర్వాత కొత్త సంవత్సరంలో గుర్తుకొచ్చిన. నువ్వు 2 సంవత్సరాలు చేస్తావంటే నాకు చేయాలని ఉంటుంది కదా. ఇప్పుడు నేను ఆల్రెడీ వేరే లవ్ చేస్తున్నా, ఏం చేయాలి చెప్పు? మంచిదే కదరా, సిగ్గుశరం ఉందారా? 2 సంవత్సరం చూస్తున్నావు, 3వ సంవత్సరం చెప్పినావు 2026లా, అంటే 2024 నుంచి అవుతుందా? 3 years అంటే 23 గా 23, 24, 25, 26 వాటి వారం అవుతుంది. ఇప్పుడు కాదా పిల్లకి బాయ్ ఫ్రెండ్ ఉన్నా? ఆ పిల్ల 3 సంవత్సరాలు లవ్ చేసేటోడికి నాకు ఎందుకు చెప్పలే పోయి? పాయింటరా, ఫస్ట్ నువ్వు లవ్ చేస్తున్నా అని సరే నెలకో 2 నెలలకో 3 నెలలకో చెప్తారు, నువ్వు 2 సంవత్సరాలు ఏం పీకినావు? వన్ సైడ్ లవ్ రాడే చేసింది అదే ఆగరా. అదే తప్పు నాది. ఆ పిల్లలు లవ్ చేసినా కానీ ఆ పిల్ల చెప్తా అనుకోలేదా? ఆ పిల్ల ఒక మాట అరే నువ్వు లవ్ చేసిన అంటున్నావు, ఫస్ట్ చెప్పాలి కదరా పిల్లకి. చెప్పలేరా? నాకు తెలుసు కదరా నీకు. నేను ఏదైనా పిల్లలు చూడాలంటే వస్తాను ఆలోచిస్తా. నేను అదే అంటున్నారా, నువ్వు లవ్ ఫస్ట్ నువ్వు లవ్ అనగా నాకు నవ్వు వస్తుంది నువ్వు లవ్ అంటే. పెళ్ళిగానే కేపీలో పోయేలా ఇంతగానే చూసినా, ఏ పిల్లలు లవ్ చేసినారా?
అదే అంటారు నాకు ఇన్ని అనం కెఫెలేకపోయినా ఇంకా పిల్ల బాగుందిరా అబ్బాయి అంటే నువ్వు చూసుకోరా అబ్బాయి నేను చూడాను అసొంటిది నువ్వు 2 సంవత్సరాల నుంచి ఒక పిల్లని లవ్ చేస్తుంటే నాకు నమ్మబోదు అవుతలే. పిల్ల పేరు తెలుసా? ఏడు తెలుసు నాకు. తెలుసా? మన సర్కిలా? మన సర్కిల్ కాదు కానీ మన సర్కిలా నేను గుర్తుపడతానా? గుర్తుపడతావు. మన సర్కిల్ కాదు కానీ మనోళ్ళు లెక్క. ఈడ చూసిండొచ్చు ఆ పిల్లని కెఫెల్నా? కెఫెల్ అనేది దేనైనా చూస్తారా ఆడ? గుడిల్నా చెప్పు గుడిల్నా? కాదు. మళ్ళీ ఈడ చూసినా ఇంటికాడనే ఆ పిల్లవాళ్ళ ఇంటికాడ గుడిలో చూసిన తర్వాతనే కనెక్ట్ అయినా. తెచ్చినరా వీళ్ళు ఈరోజు నా బర్త్డే నీకు ఇంటికాడికి వచ్చి గుడికి పోదామేమో అనుకున్నా. ఇంటికాడికి వారం నుంచి యూట్యూబ్ లో వీడియోలు తీద్దామని ఎందుకు ఫోన్ చేస్తున్నావు? 15 రోజులైనా నేను చూస్తున్నా ఫేమ్ వచ్చింది మొత్తబారి పెరిగినట్టుంది అందుకని ఫోన్ చేస్తలేమేమో అనుకున్నా. నేను స్టార్ట్ చేసి మనం అందరం చేద్దామని. అవురా మీ పిచ్చి పుక్కల నువ్వే సక లేకుండా మేము పిల్లలు సక్కలేంది మొత్తం ఎట్లుంటదనా? ఏం చెప్పారా పవన్, ఎన్ని సంవత్సరాల నుంచి ఎంబడ తిరుగుతావు. పిల్లలు లవ్ చేసి చూసినా అరే నాకు ఇంకా నమ్మబుద్ధి అవుతలేరా ఒక పిల్ల కోసం ఏడుస్తున్నాను. నీకు ఇంట్లో ఏమన్నా అన్నారా? ఇంట్లో లేవలేరా అబ్బాయి, పైసలు ఏమన్నా కావాలా? పిల్లలే లవ్ చేసినా నాకు నమ్మబుద్ధి అవుతలే బ్రో. అరే నువ్వు నమ్మక నాకు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అన్న? అరే ఏడుస్తే ఏమొస్తుందన్నా? నువ్వు ఫస్ట్ టైం లవ్ చేసినారా? అందరికి స్టోరీలు ఉంటాయి. అరే నువ్వు లవ్వులు గివ్వులు నా దగ్గర మాట్లాడకరా. ఇంటికి తీసుకోదాం మాటలా నువ్వు లవ్వులు గివ్వులు అని మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? మంచిగా ఉండదు. ఎన్ని సంవత్సరాల నుంచి ఇన్ని పిల్లల్లాగా ఐ లవ్ చెప్పినా ఇన్ని పిల్లలు ప్రపోజ్ చేసినా చూపించినావు నాకు ఎట్లా చూపించినావు? నువ్వు అంటుండే అందరు నేను చెల్లానే పిలుస్తారు అబ్బాయి ఏదన్నా కానీ అని అంటుండే. నువ్వు అసలు నువ్వు ఒక పిల్లని లవ్ చేస్తావు అంటే నాకు నేనే షాక్ లో ఉన్నారా. పిల్లని ఎందుకు లవ్ చేస్తా అది నువ్వు ఏడవకరా. నువ్వు మొగన్ వై నువ్వు ఏడుస్తుంటే నాకు నవ్వు వస్తుందిరా. అమ్మ ఇంత గలీజ్గా అనుకోలేరా నువ్వు అసలు. ఇప్పుడు ఆ పిల్లి వేరేతో కమిట్ అయిందా? ఆ పిల్ల ఏమంటుంది, నేను ఆల్రెడీ వేరేతో ఉన్నా కానీ ఇప్పుడు నేను అందరి లెక్క కాదు, నిన్ను బి చేస్తున్నా అని చెప్పి ఆయన బి చేస్తున్నా అని చెప్పి ఇద్దరు లవ్ చేస్తుంది ఇప్పుడు. అద్భుతం, ఫ్యాంటాస్టిక్.